ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంలో మనమైతే సింహాచలం కొండ మీద అయితే ఉన్నాము అనమాట. కొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చేసాము. ఈ వీడియోలో మీకు టెంపుల్ యొక్క దర్శనం టైమింగ్స్, మిగతా తలనీలాలు ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కూడా గుడి గురించి మొత్తం కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. తద్వారా వేరే వాళ్ళకు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. పదండి కొండపైకి వెళ్ళిపోదాం. మనమైతే కొండపైకి అయితే బయలుదేరామన్నమాట. ఈ కొండ కింద నుంచి మనకి గవర్నమెంట్ బస్సులు వెళ్ళాలంటే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే దేవస్థానం వారి బస్సులు వెళ్ళాలంటే మాత్రం 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి కింద నుంచి మెట్ల మార్గం కూడా ఉంది. అవి అయితే 1000 మెట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ 1 అవర్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మనకి దారిలో ఇక్కడ టోల్ గేట్ కూడా పెట్టారనమాట. మనకి బైక్ అయితే 10 రూపాయలు, కార్కి అయితే 30 రూపాయలు. ఇంకా వెహికల్ పెరిగే కొద్దీ మనకి అవి బస్సులకి అయితే 300 అలా అయితే తీసుకుంటున్నారు. కొండపైకి వెళ్ళే దారిలో వ్యూ పాయింట్ ఇది అసలు. వావ్, మన ఇక్కడ నుంచి చిన్న ఇప్పుడిప్పుడే చిన్నవి చేస్తున్నారు. ఇదంతా కూడా కొండ వ్యూ పాయింట్ కింద బాగుంది. ఇదిగో ఈ బిల్డింగ్ డైరెక్ట్ మీకు కొండపైకి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత బైకులు కనిపిస్తాయి. దాని ఎదురుగా కేశఖండనశాలకి బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడే కేశఖండనశాల అనమాట. తలనీలాలకి ఒక్కొక్కరికి 40 రూపాయలు అన్న, 3 కత్తెర్లకు కూడా 40 రూపాయలు. ఇందులోకి వెళ్ళాలి. ఇవి వచ్చేసి సేవలు, అర్జిత సేవలు వివరాలు, ఏ టైం నుంచి ఏ టైం దాకా అనేది మొత్తం. వేరే పూజలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసనం, నామకరణం, చెవులు కుట్టుట, ఇవన్నీ కూడా ఏదైనా బైక్ పూజ ఇవన్నీ కూడా దీన్ని. మనం ఫ్రీ దర్శనానికి వచ్చినా, ఏ దర్శనానికి వచ్చినా మనం వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వస్తాం అన్నమాట. ఉదయం కేశఖండనశాల పనిచేసే వాళ్ళు ఉదయం 6 నుంచి రాత్రి 8:30 వరకు. ఇవి కొండపైన మంచి గుండు కొట్టించుకున్న తర్వాత స్నానాలన్నీ చేయడానికి ట్యాప్స్ అనమాట. ఇదే మనకి గంగాధార కొండపైన ఉంటుంది. పైన కొండపై నుంచి వచ్చే వాటర్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వస్తాయి. మనకి కొండపై నుంచి వచ్చేది దీన్ని గంగాధార అంటారు అన్నమాట. ఇదే గంగాధార. చాలా బాగుంది. 1 ఇయర్ క్రితం మనం ఒక వీడియో తీసాము సేమ్. అప్పటికి ఏమీ లేవు. ఇదంతా కూడా కొత్తగా కట్టారు, కంప్లీట్ అయిపోయింది. ఈసారి ఎండాకాలం అయినా కానీ బాగుంటుంది. ఎండకి ఏమో ఇబ్బంది లేదు. 100 రూపీస్ దర్శనం టికెట్లు అయితే ఇక్కడ ఇస్తారు. 300 రూపాయలే కింద ఇస్తారు. అది కూడా చూపిస్తాను. ఉచిత దర్శనానికి 100 రూపాయల దర్శనానికి ఇక్కడ నుంచి అనమాట వెళ్ళేది. ఈ లైన్ నుంచి వెళ్తారు. 300 రూపాయల దర్శనానికి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్తారనమాట. లైన్ ఎటు పోయినా చివరికి ఆడదాకా రావాలి. ఇది విఐపి వాళ్ళ దర్శనం అనమాట. విఐపి వాళ్ళు వస్తే డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్తారు. ఈ దర్శనం లైన్ ప్రసాదం కౌంటర్లు అటు ఉన్నాయి. ఇంకో ఇక్కడ కెమెరా ఫోన్లు కెమెరాలు ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఫోటో కూడా ఇక్కడ తీపించుకోవచ్చు. గుడి ఎదురుగా ఉంటుంది ఇక్కడ. ఇది మళ్ళీ కింద ఇంకో ప్లేస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్లు అనమాట. అవి బిల్డింగ్ అటువైపు ఇటువైపు 2 వైపులా
ప్రసాదాలు ఇస్తారు. అది అటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ లడ్డు 15 రూపాయలు, పులిహోర 10 రూపాయలు. ఇక్కడ గోపూజ ఉంది, గోపూజ చేసుకొచ్చుకోవచ్చు, 50 రూపాయలంట. గోవులకు అట్టుపండ్లు ఇవన్నీ ఏం ప్రసాదాలు ఏం పెట్టొద్దు అంటున్నారు. నిప్పుకోళ్ళు బాగున్నాయి కదా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మనకి భోజనాలు అన్నదానాను దాని ఎదురుగా ఇగో ఇక్కడ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, ఆ బిల్డింగ్ దగ్గరికి పోదాం. అక్కడ భోజనాలు జరుగుతాయి అన్నమాట. మనకి ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, ఎటు వెళ్తే ఏది వస్తుంది అనేది మొత్తం కూడా. ఇదే అన్నదానం జరిగే బిల్డింగ్. మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3 వరకు అన్నదానాలు చేస్తారు. రోజుకి మినిమం 2000 నుంచి 5000 వరకు. శని ఆదివారాలు ఎక్కువ చేస్తారు, అది భక్తులను బట్టి మారుస్తుంటారు అనమాట. ఇది సింహాచలం అసలు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి పైకి కొత్తగా కట్టారు. ఇది మనకి ఇక్కడ 300 రూపీస్ దర్శనం టికెట్లకి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇది మెయిన్ టెంపుల్. ఇదంతా కూడా సింహాచలమే, కొండపైన బాగుంది కదా. డివిసి ల్యాబొరేటరీస్ వాళ్ళు కట్టిన వాటర్ ప్లాంట్ ఇది. వాటర్ కూడా టేస్ట్ బాగున్నాయి. బస్సులు అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పైకి ఎక్కుతా మొబైల్ ఫోన్లు, కొబ్బరికాయలు, బ్యాగేజ్ కౌంటర్లు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మన మొబైల్ ఫోన్కి వచ్చేసి 10 రూపాయలు ఏమో తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఈ గుడి ఎదురుంగే ఇక్కడ 300 రూపాయలు దర్శనం టికెట్లు ఇస్తారు కదా ఫ్రెండ్స్. మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. ఇలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకే, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.